శ్రీకాకుళం జిల్లాలో 10th పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. హెచ్చర్ల మండలం కుప్పిలి మోడల్ స్కూల్లో మాస్ కాపీయింగ్కు ఇన్విజిలేటర్స్ సహకారం అందించారని 14 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు విద్యాశాఖ అధికారులు. టీచర్లే స్లిప్పులు రాస్తూ విద్యార్థులకు అందించారని ఆరోపణలు రావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. అత్యధిక పర్సెంటేజ్తో IIIT సీట్ల ఆశ చూపించి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేశారంటున్నారు డీఈఓ. ఈ ఘటనపై క్రిమినల్ చర్యల కోసం పోలీసుకు ఫిర్యాదు చేశామంటున్న తిరుమల చైతన్యతో మా ప్రతినిధి విఎస్ నాయుడు ఫేస్ టు ఫేస్. జిల్లాలో 10వ తరగతి పరీక్షల మాస్ కాపింగ్ అంశంపై విద్యాశాఖ అధికారులు అయితే కొరడా జలిపించారని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న ఇన్విజిలేటర్లే ఏదైతే దీనికి సహకరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిపైన 15 మంది ఉపాధ్యాయులపైన ఏదైతే సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు. మరోవైపు 5 విద్యార్థులు కూడా డెబార్ చేశారు. ప్రస్తుతం ఇదే అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య గారు ఉన్నారు. డాక్టర్ తిరుమల చైతన్య గారు, సార్ చెప్పండి, నిన్న అసలు ఏం జరిగింది? ఇలాంటి మాస్ కాపింగ్ అంశం పైన ఎలాంటి సమాచారం మీకు ముందస్తుగా వచ్చింది? సరస్వతిని నమ్ముకున్న వాళ్ళం మేము, అమ్ముకున్న వాళ్ళం కాము. కాబట్టి సరస్వతిని ఎవరైనా అవమానిస్తున్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఉపేక్షించేది లేదు. ఇది ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత విద్యాశాఖ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యానికి ఎవరైనా తూట్లు పొడవడానికి ప్రయత్నిస్తే దేనికైనా రెడీగా ఉన్నామనే దానికి ఈ సంఘటన రుజువుగా నిలుస్తుంది. నిన్న మీకు మనం చూసుకున్నట్లయితే ఆ మాస్ కాపింగ్ అంశంలో ఇన్విజిలేటర్ల పాత్ర సుస్పష్టంగా ఉంది. వాళ్ళే స్లిప్లు ఇచ్చారు, వాళ్ళే రాయిచ్చారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది సార్? దీని వెనక ఒక కుట్ర ఉందండి. ఇది IIIT సీట్ల కోసం కొంత డబ్బులు వాళ్ళు తీసుకొని ఆ పిల్లల్ని ప్రలోభపెట్టి, ఆ తల్లిదండ్రులను ప్రలోభపెట్టి మేము సీట్లు ఇప్పిస్తాం, ఆ సీట్ల కోసం ఈ రకరకాలైన, ముఖ్యంగా పిల్లలు ఎప్పుడు అమాయకులు, ఆ పిల్లల్ని తీసుకొని ఈ పెద్దలందరూ కలిపి అనేక రకాలైన ఈ నీచపు పనులకు వాళ్ళు ఒడిగడుతున్నారు. అందుకోసం దానికి ఏం చేశారు అంటే వాళ్ళు ఒక పెద్ద యంత్రాంగమే నడుస్తుంది. ఎందుకంటే IIITకి శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్ళారు అంటే అక్కడ ఏమవ్వాలంటే దమ్మున్న పిల్లలు వెళ్ళారు సిక్కోలు నుంచి అని అనిపించాలి తప్ప, దరిద్రపు పిల్లలు వెళ్ళారు, దరిద్రపు పనులు చేసుకొని వెళ్ళారు, అక్కడ కూడా మళ్ళీ దరిద్రపు పనులు చేసి శ్రీకాకుళం జిల్లా ఇలాంటిది అని బ్యాడ్ నేమ్ అనేది రాస్తుంది కదా. దాన్ని అరికట్టడానికి కోసం ఈ రకమైన ఒక విధంగా ఆపరేషన్ చేయడం జరిగింది.